ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ చూద్దాము. ఇంటర్నెట్లో చాలా వరకు వైరలుతున్న స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. ఎందుకంటే మనకి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ డిజైన్ లాగా ఉందని చెప్పేసి అండ్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ వస్తుందని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంది ఈ స్మార్ట్ ఫోన్లో. ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుందాము, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డిస్కస్ చేసుకుందాము, ప్రోస్ అండ్ కాన్స్ సహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చని కూడా మీకు చాలా మంది డౌట్స్ ఉంది కదా, అవన్నీ కూడా బై ఎండ్ ఆఫ్ వీడియో నేను క్లియర్గా చెప్తాను అనమాట. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. గ్యాస్ వీడియోలో కలిపే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ని ఆఫ్టర్ రివ్యూ తర్వాత నేను సేల్ చేస్తాను అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ దీనికి ఇన్బాక్స్ కంటెంట్స్ బాక్స్ చాలా పెద్దదిగా ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే 2 బాక్సులు ఉంది. దాంతో ఫస్ట్ బాక్స్ ఏంటంటే స్పీకర్ తో పాటు మనకి టైప్ ఏ టు టైప్ సి కేబుల్ కూడా ఇచ్చారు. అండ్ దీంతో పాటు మనకి స్మార్ట్ ఫోన్ బాక్స్ లో మనకి స్మార్ట్ ఫోన్ తో పాటు ఒక బ్యాక్ కేస్ అయితే ఇచ్చారు. ప్లాస్టిక్ తో వస్తుంది, బట్ మ్యాక్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ 90 వాట్ చార్జర్ అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ కూడా మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి బాక్స్ లో రాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ స్పీకర్ అయితే రాదనమాట. ఇది ఎన్ని యూనిట్స్ ఉంది, ఎంత మందికి వెళ్తుందో కూడా తెలియదని చెప్పొచ్చు. ఈసారి అన్బాక్సింగ్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, దాని పక్క పెట్టేస్తే కమింగ్ టు రివ్యూ. ఫస్ట్ నేను బిల్డ్ క్వాలిటీ డిజైన్ డిస్కస్ చేసుకుంటే చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ తీసుకుంటే కార్నింగ్ కూడా సౌండ్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ IP64 రేట్ సపోర్ట్ చేస్తుంది, అంటే స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే. ఇటువంటి IP68 కానీ 69 కానీ ఇవ్వడం చెప్పొచ్చు. అది కూడా ఇచ్చింటే ప్రాపర్ గా ఒక ఆల్రౌండ్ గా ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని మాత్రం మనం క్లియర్ మెన్షన్ ఇచ్చారనమాట. ఓకే, ఈ స్పెక్స్ పక్క పడేస్తే డిజైన్ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉందన్నమాట. అదేంటంటే ఇది చూడండి, ఈ కెమెరా మాడ్యూల్ పక్కన మనకి ఒక లైట్ బ్లింక్ అవుతా ఉంటుంది. దీన్ని మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ తో డిఫరెంట్ కలర్స్ తో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా మనకి గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉంది కదా, మన నథింగ్ లో చూసాం కదా, అదే గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో యూజ్ చేస్తారు. మరి నథింగ్ లో లేని ఫీచర్స్ కూడా కొన్ని మన కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మన పేరు రాసుకోవడం కానీ బ్యాక్ సైడ్ మనకి గేమ్ ఆడుకోవడం కానీ బ్యాక్ సైడ్ మనకి నోటిఫికేషన్స్ పెట్టుకోవడము, టైం పెట్టుకోవడము, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మీరు నన్ను అడగచ్చు, ఇది ప్రాక్టికల్గా మన డే టు డే లైఫ్ టాస్క్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది బ్రో, ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫోన్ వచ్చిన కొత్తలో యూజ్ చేస్తాము, పోను ఈ ఫీచర్స్ ఉందని కూడా మర్చిపోతాం అనమాట. మేబీ ఫోన్ బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు ఈ టైం ఆన్లో ఉండేటప్పుడు ఈ టైం చూసుకోవచ్చేమో, అది తప్పించి ప్రాక్టికల్గా ఇది అంత యూస్ కాదేమో అనేదే నా ఒపీనియన్. ఇంక ఫోన్ యొక్క రైట్ సైడ్ చూస్తే మనకి ఒక బ్లాక్ కలర్ ఇచ్చారు కదా, కెమెరా కంట్రోల్ బటన్ లాగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఉంది కదా, అదే విధంగా ఉంది కదా కెమెరా కంట్రోల్ బటన్ లాగా. ఇది కెమెరా కంట్రోల్ బటన్ అయితే కాదు, ఇది ఒక హార్ట్ రేట్ సెన్సార్ అనమాట. దీనిపైన మనం పెట్టుకుంటే మన హార్ట్ రేట్ ఎంత ఉందని చూపిస్తుంది అనమాట. నా దగ్గర యాపిల్ వాచ్ ఉంది, దాంతో నేను కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అక్యూరేట్గా ఉందని చెప్పొచ్చు. ఒక దాంతో 65 66 కానీ 64 కానీ ఇలా రావడం కానీ నేను నెంబర్స్ అయితే అబ్జర్వ్ చేస్తాను, కొంచెం అక్యూరేట్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.78 ఇంచెస్ తో 1.5 రెజల్యూషన్ తో ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ బ్రైట్నెస్ ఎలా ఉందంటే మాత్రం, అండ్ బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది చూస్తే 4500 నుంచి చెప్తాను అనమాట. దీనికి పీక్ బ్రైట్నెస్ ని మన టెస్టింగ్ లో ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ ఈవెన్ సన్లైట్ లో కూడా డిస్ప్లే చాలా వరకు బెటర్ గా ఉంది, చాలా బ్రైట్ గా ఉంది. ఎక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ తక్కువ ఉందనే ఫీలింగ్ నాకైతే అనిపించలేదు, నాట్ ఈవెన్ సింగిల్ టైం. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది బ్రో, కలర్స్ ఎలా ఉంది బ్రో, షార్ప్నెస్ ఎలా ఉంది అంటే మాత్రం కలర్స్ దగ్గర కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాను. ఈ డిస్ప్లే మీరు ఇండివిజువల్గా చూస్తున్నారంటే మీరు ఈ పెద్ద డిఫరెన్స్ అయితే మీరు ఫీల్ అవ్వరు. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్ని ఇదే ప్రైస్ బకెట్లో వస్తున్న స్మార్ట్ ఫోన్స్తో మీరు పక్కన పెట్టి చూసినప్పుడు మాత్రం, ఓల్డర్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ కూడా నాకు డిస్ప్లే క్వాలిటీ కానీ షార్ప్నెస్ కానీ అరల్స్ కలర్స్లో, ముఖ్యంగా కలర్స్లో నాకు ఇది కొంచెం డల్నెస్ అనిపించింది. అవన్నీ కూడా కొంచెం వైబ్రెంట్గా పంచిగా ఉంటే, దీంతో ఉన్న కలర్స్ నేను నేచర్ బూస్ట్లో పెట్టాను అనమాట కలర్స్ని, అయినా కూడా నాకు డిస్ప్లే కలర్స్లో కొంచెం డల్నెస్ అనిపించింది అనమాట. అక్కడ లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం నేను నోటీస్ చేశాను. అదర్ దెన్ నేను మూవీస్ చూస్తున్నప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్లో మాత్రమే నేను మూవీస్ చూస్తున్నప్పుడు, ప్రైమ్ వీడియోలో మనకి హ్యాపీ రాజ్ మూవీ వచ్చింది కదా, ఆ మూవీ మొత్తం కూడా ఇదే స్మార్ట్ ఫోన్ చూస్తాను అనమాట. సో మూవీ వచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. బట్ నెట్ఫ్లిక్స్లో మనకి HDR సపోర్ట్ అయితే లేదు. అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. చాలా వరకు ఫాస్ట్ సెక్యూర్గా అన్లాక్ అవుతుంది కానీ, బట్ రెస్పాన్సివ్నెస్ మాత్రం కొంచెం స్లో అనిపించింది సమ్ టైమ్స్ మాత్రమే. ఎక్కడ ఫెయిల్ అవ్వడం లాంటిది నేను గమనించలేదు. ఇట్స్ మేబీ బికాస్ ఆఫ్ యానిమేషన్ కూడా మనం చెప్పొచ్చు. ఇంకా కమింగ్ టు స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం స్టీరియో స్పీకర్ అయితే ఇచ్చారనమాట. JBLతో ట్యూన్ చేసిండారు వీళ్ళు. స్పీకర్ క్వాలిటీ ముఖ్యంగా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ ఫుట్ స్టెప్స్ లెఫ్ట్ రైట్ ప్రాపర్గా ఉంది, ఖచ్చితంగా చాలా వరకు బెటర్గా ఉందని చెప్పొచ్చు అనమాట. స్పీకర్ క్వాలిటీ, క్రిస్ప్నెస్ కానీ షార్ప్నెస్ కానీ ఆడియో క్లారిటీ కానీ సెపరేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగా అనిపించింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్స్ అని కూడా చెప్పొచ్చు ఈ ప్రైస్ బ్రాకెట్లో. మనకి నేను మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, మ్యూజిక్ సాంగ్స్ వింటున్నప్పుడు కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా బెటర్గా ఫీల్ అయింది. బట్ లౌడ్నెస్ కూడా
చాలా బెటర్‌గా ఉందని చెప్పొచ్చనమాట. ఎవ్రీథింగ్ కూడా ఈ స్పీకర్‌ల క్వాలిటీలో మాత్రం నన్నెక్కడ కూడా డిసప్పాయింట్‌మెంట్ చేయలేదని మాత్రం మనం మెన్షన్ చేయొచ్చు. కమింగ్ టు పర్ఫార్మెన్స్, స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. విత్ LPDDR5X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు. యెస్, మీరు విన్నది నిజమే. ఇది UFS 2.2 స్టోరేజ్ యూజ్ చేశారు. LPDDR5X RAM యూజ్ చేసి UFS 2.2 స్టోరేజ్ ఎందుకు యూజ్ చేశారు? UFS 4.1 కానీ 4 కానీ యూజ్ చేసినొచ్చు కదా అని మీరు అడిగితే వాళ్ళు ఇచ్చిన స్పెక్స్ అదే. ఓకే, దీన్ని మనం టెస్ట్ చేసినప్పుడు యాంటీ బజర్ స్కోర్ అయితే మాత్రం 1 మిలియన్ స్కోర్ చేసింది. ఈ స్కోర్స్ పక్క పెట్టేస్తే మనకి బీజిఎంఐ వచ్చేసి స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. నేను గేమ్స్ ఆడినప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నేను గేమ్స్ ఆడినా కూడా నాకు ఇక్కడ మేజర్ ఆఫ్ ద టైమ్స్లో ఎక్కడ పెద్ద పెద్ద ల్యాగ్స్ కానీ పెద్ద పెద్ద ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేను నోటీస్ చేయలేదు. కాకపోతే చిన్న చిన్న ల్యాగ్స్ మీరు ఈజీగా నోటీస్ చేస్తారనమాట. ఫ్రేమ్ డ్రాప్స్ చాలా ఎక్కువ నోటీస్ చేస్తారు. 81 దాకా అయితే వచ్చిందనమాట నాకు యావరేజ్గా FPS అయితే మాత్రం. అండ్ టెంపరేచర్ కూడా వైల్ ప్లేయింగ్ గేమ్స్ అయితే మాత్రం నాకు మేజర్గా లేదు. ఓకేనా, 38, 40 ఉంది. నేను ఏసీ ఆన్ చేసి ఆడినా, ఫ్యాన్ ఆన్ చేసి ఆడినా ఇదే టెంపరేచర్లో ఉందనమాట. 38, 40, మ్యాక్సిమం 40 అనుకుంటా నాకు రీచ్ అయింది గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం. సో ఖచ్చితంగా గేమ్ ప్లే ఎలా ఉంది బ్రో, ఈ ప్రైస్ బకెట్లో ఈ ప్రాసెసర్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా అంటే స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది ఈ ప్రైస్ బకెట్లో. చాలా ప్రాసెసర్స్లో, చాలా స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి 90 FPS అనేది కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. అండ్ 7S Gen 4 కన్నా కూడా 7 Gen 4 కావచ్చు, ఆర్ఎల్స్ 8S Gen 3 ఇచ్చినా కూడా బాగుండనేదే నా ఒపీనియన్. కమ్యూనిటీ కెమెరా డిపార్ట్మెంట్, దీనికి స్పెక్స్ అయితే మాత్రం మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ కెమెరా తీసిన ఫోటోస్ మాత్రం చాలా వరకు బెటర్గానే ఉంది. డైనమిక్ రేంజ్ బాగుంది, ఇమేజ్ షార్ప్నెస్ బాగుంది, కలర్స్ బాగుంది. బట్ 1-2 ఫోటోల్లో నాకు ఒక రెడ్డిష్ లైట్ పింకిష్ టోన్ అయితే మాత్రం అబ్జర్వ్ చేశాను అనమాట. అది మీకు డిస్ప్లే పైన కనిపిస్తుందో లేదు చెప్పలేను మాత్రం. బట్ నేను ఫోన్లో చూసినప్పుడు మాత్రం అది 1-2 సార్లు మాత్రం అబ్జర్వ్ చేశాను అనమాట. బట్ ఇన్ఫ్లిక్స్లో ప్రీవియస్ జనరేషన్ కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారని మాత్రం మనం క్లియర్గా చెప్పొచ్చు. అండ్ మనకి స్మార్ట్ ఫోన్లో ఎటువంటి టెలిఫోటో లెన్స్ లేదు కాబట్టి 2x ఇన్సెన్సార్ జూమ్ తీసి మా ఫోటోలు తీసుకొచ్చు అనమాట. పోర్ట్రేట్స్లో మనకి 50mm మాత్రం దానికి క్వాలిటీ మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంది. పోర్ట్రేట్ బొకే ఎఫెక్ట్ కూడా అంత హెచ్ డిటెక్షన్ పర్ఫెక్ట్గా లేదు. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఇచ్చింటే బాగుండు అనేదే, ఐ మీన్ ఆప్టికల్ సెన్సార్ ఇచ్చింటే బాగుండు, 2x కానీ 3x లెన్స్ కానీ ఇచ్చింటే బాగుండు అనేదే నా ఒపీనియన్. ఇంక 8 మెగాపిక్సెల్ పక్క పెట్టేస్తే సెల్ఫీ కెమెరా ఎలా ఉందంటే మాత్రం సెల్ఫీ కెమెరా ఇమేజ్ చాలా వైడ్గా ఉంది. ఇమేజ్లో షార్ప్నెస్ కొంచెం బెటర్గా ఉంది. బట్ ఏంటంటే కలర్స్ కొంచెం డల్గా అనిపించింది నాకు, అంత గొప్పగా అయితే మొత్తం లేదు. అండ్ డైనమిక్ రేంజ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్లో. బ్యాక్గ్రౌండ్ బ్లో అవుట్ అవుతున్నా కూడా సబ్జెక్ట్ని చాలా వరకు ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట. బట్ ఏం చెప్తానంటే ఆహా ఓహో లేదు, కెమెరాస్ యావరేజ్గా ఉందని చెప్తా. మరి వర్స్ట్గా లేదు, మరి తోపుగా లేదు, కొంచెం యావరేజ్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ కావాలని మాత్రం అది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కావచ్చు, సెల్ఫీ కెమెరా కావచ్చు, మనం క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. ఈ కమ్యూనిటీ వీడియో డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే 4K 30 FPS వీడియో క్వాలిటీ చాలా షార్ప్గా ఉంది. ఆ 4K క్రిస్పీనెస్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఆ 4K క్వాలిటీ అనేది షార్ప్నెస్ అనేది మీరు ఫీల్ అవుతారు అనమాట. బట్ ఇమేజ్లో వీడియో క్వాలిటీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం స్టెబిలైజేషన్ లిటిల్ బిట్ ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది, కలర్స్ బాగుంది, ఎవ్రీథింగ్ బెటర్గా ఉంది. బట్ షాడోస్లో నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే డల్నెస్ కొంచెం ఎక్కువ ఉంది. ఇది తప్పించి వీడియో క్వాలిటీ చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. ఇది మాత్రం మనం క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ కూడా మనకి 4K 30 ఇచ్చారు కదా, దానికి వీడియో క్వాలిటీ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. బట్ స్టెబిలైజేషన్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేశాను అనమాట ఫ్రంట్ కెమెరాలో. అది కాకుండా బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లోఅవుట్ అవుతుంది. సో నన్ను అడిగితే వీడియో క్వాలిటీ కానీ ఫొటోస్ కానీ ఈ స్మార్ట్ ఫోన్లో ఈ ప్రైస్ బ్యాకెట్కి ఇది ఓకేనా అంటే కొంచెం తక్కువనే ఉంది. బిలో యావరేజ్ పర్ఫార్మ్ చేస్తుంది, ఓకే అని చెప్తా. పెద్దగా డిసప్పాయింట్మెంట్ వేస్ట్ నేను చెప్పను, మరి తోపు తిరుమని కూడా నేను చెప్పలేను. సో ఒక యావరేజ్గా ఉంది, కొంచెం బిలో యావరేజ్ అని మాత్రం మనం మెన్షన్ చేయొచ్చు. సో నాకు అనిపించింది ఏంటంటే ఒక 3.5x కానీ 3x టెలిఫోటో లెన్స్ కానీ ఈ ప్రైస్ బ్యాకెట్లో తీసుకొచ్చింటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లో బాగుంటుంది అనేదే నా ఒపీనియన్. కమ్యూనిటీ బ్యాటరీ డిపార్ట్మెంట్ 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. విత్ 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 0 to 100% ఆల్మోస్ట్ మనకి 45 to 50 minutes అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. దీన్ని మనం టెస్ట్ చేసినప్పుడు SOT ఎలా ఉందంటే స్క్రీన్ టైం ఎలా వస్తుందంటే మాత్రం ఒక 7 నుంచి 8 గంటల సేపు మధ్యలో మీకు వేరీ అవ్వచ్చు. మీరు ఎక్కువ మల్టీమీడియా కన్సెప్షన్ ఎక్కువ చేస్తున్నారంటే మీకు 8-8.5 గంటల సేపు వచ్చే ఛాన్స్ ఉంది. అదే మీరు కొంచెం ఎక్కువ పుష్ చేస్తున్నారు, మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తున్నారంటే మాత్రం, గేమ్స్ ఆడుతున్నారు ఇలాంటి మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తా ఉంటే మాత్రం మీకు 7 నుంచి 8 గంటల సేపు అయితే మాత్రం మీరు ఈజీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ నుంచి మాత్రం. ఇంకా ఫైనల్గా వాయిస్ ఎక్స్పీరియన్స్ XOSతో వస్తుంది కదా, ఎలా ఉంది బ్రో అంటే మాత్రం వాయిస్ ఎక్స్పీరియన్స్లో బ్లోటరీ కొంచెం ఎక్కువ ఉంది, యాడ్స్ కూడా ఎక్కువ ఉందన్నమాట. అండ్ మనకు లాక్ స్క్రీన్ మ్యాగజైన్ కావచ్చు, గ్లాన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంది. బట్ యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, యాప్ ఓపెనింగ్ యానిమేషన్స్ కావచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, యాప్ ట్యాప్ స్విచ్ అవుతా ఉంటే కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు బెటర్గానే ఉంది. బట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వాయిస్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రైస్ బ్యాకెట్లో అంటే మాత్రం. ఇంకా కూడా మనకి ఇన్ఫినిక్స్ వాళ్ళు వెనకపడే ఉన్నారు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ కావాలి. బట్ ఇన్ఫినిక్స్లో వచ్చే ఫీచర్స్ చాలా బాగుంటుంది, లైక్ వాట్సాప్ కాల్ రికార్డ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది అనమాట. ఇలా కొత్తగా వీళ్ళు ట్రై చేస్తుంటారు. లైక్ చూడండి, గ్లిఫ్ మ్యాట్రిక్స్ కావచ్చు, ఈ లైట్ కావచ్చు, మనకి హార్ట్ రేట్ సెన్సార్ కావచ్చు, యాక్షన్ బటన్, ఇవన్నీ కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ
బట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్లో ఇంకొంచెం బెటర్గా కాన్సన్ట్రేట్ చేసి తీసుకొస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ వీళ్ళు మెన్షన్ చేస్తుంది 3 ఏళ్ళు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఒకటి ఇన్ఫినిక్స్ నేను చెప్తాను, ఇది బ్లోటర్ రిమూవ్ చేయండి, ఇంకొంచెం ఓఎస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందనేదే నా ఒపీనియన్. ఓకే బ్రో, ఈ స్మార్ట్ ఫోన్ నేను కొనొచ్చా అంటే ఫస్ట్ దీనికి ప్రైసింగ్ చూసుకుంటే 8 వేరియంట్ వచ్చేసి మనకి 32,000 లాంచ్ చేశారనమాట. బేస్ వేరియంట్ ఇదే ఈ స్మార్ట్ ఫోన్ లో. అండ్ హైయర్ వేరియంట్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ లో 826 తో వస్తుంది, దానికి ప్రైసింగ్ చూసుకుంటే 35,000 రూపాయలకి వస్తుంది అనమాట. సో ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని బేస్ చేసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 29,000 అయితే వస్తుంది మన చేతికి. అండ్ ఫ్లిప్కార్ట్ చార్జెస్ ఇవన్నీ చూసుకుంటే 29,300కో 29,400కో మన చేతికి వస్తుంది అనమాట. ఓకేనా, ఈ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైసింగ్ లో మనం కొనొచ్చా అంటే ఫస్ట్ దీంతో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్ నాకు అనిపించిన ప్రోస్ ఏం తెలిసిన, దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఖచ్చితంగా మనం బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ ఒక ప్రో కింద యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీకర్స్ అనమాట. స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది, క్వాలిటీ చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ డిపార్ట్మెంట్లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. సో 6500 mAh ఇవ్వడం కావచ్చు, 90 వాట్ చార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి దీన్ని కూడా ఒక ప్రో కింద అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కాన్స్ చూసుకుంటే మెయిన్గా పర్ఫార్మెన్స్ 7S Gen 4తో అది 128 వేరియంట్తో 32,000 అనేది నాకు కొంచెం ఓవర్గా అనిపించింది ప్రైసింగ్. 7 Gen 4 కావచ్చు, 8S Gen 3 తీసుకొచ్చిన ఈ ప్రైస్ మనకు కొనొచ్చు అనమాట. 7S Gen 4 అనేది ఖచ్చితంగా ఈ ప్రైస్ బ్యాకెట్ నాట్ వర్తీ చాయిస్ అనేదే నా ఒపీనియన్. ఇంక ఇది కాకుండా ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అనమాట. అంటే మనకి ఆ బ్లోటిని రిమూవ్ చేయడం కానీ, యాడ్స్ని రిమూవ్ చేయడం కానీ, ఆ లాక్స్ అండ్ గ్లాన్స్ని రిమూవ్ చేయడము, ఇంకొంచెం బెటర్ యానిమేషన్స్తో ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు మనకి ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే మాత్రం ఓఎస్ ఎక్స్పీరియన్స్లో. ఇంక ఇది కాకుండా మెయిన్ ఏంటంటే కెమెరాస్లో యావరేజ్గా ఉంది, టెలిఫోటో లెన్స్ లేదు. 32,000 దగ్గర చాలా బ్రాండ్స్ మనం టెలిఫోటో లెన్స్ తీసుకొస్తుంది. నథింగ్ 4A ప్రో ఇవన్నీ కూడా మనకి టెలిఫోటో లెన్స్తో వస్తుంది. కాంపిటీటర్స్ మనకి అలా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చింటే బాగుండు. ఇది కాకుండా ఇచ్చిన కెమెరాస్ కూడా ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేయొచ్చు. ఇది నాకు అనిపించిన కొన్ని కాన్స్ మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్. నన్ను అడిగితే 32,000 రూపాయలకి కానీ 29,000 రూపాయలకి కానీ ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా అంటే మాత్రం నాకు ఈ స్మార్ట్ ఫోన్కి వాల్యూ ఎంత ఇవ్వచ్చు అంటే 25,000 వచ్చింటే 25 కానీ 27 లోపల వచ్చినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ మనం ట్రై చేయొచ్చు వీళ్ళు ఇచ్చిన ఫ్యూచర్స్కి ఇవన్నీ వీటన్నిటికీ కూడా. ఎందుకంటే 128 వేరియంట్ అనమాట. ఓకే, దీని గురించి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో 27 నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. 25 దీనికి ప్రాపర్ ప్రైస్ నేను చెప్పొచ్చు అనమాట. అదర్ దెన్ 32 అనేది ఈ స్మార్ట్ ఫోన్ మీరు పెడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. వద్దు అని చెప్తా, ఖచ్చితంగా 32,000 అనేది వద్దని చెప్తా. ఒక 26 దగ్గర మీకు ఈ స్మార్ట్ ఫోన్ దొరికితే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ లుక్తో వస్తుంది, డిఫరెంట్ ఫీచర్స్ వస్తాం కాబట్టి ఖచ్చితంగా 25 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీరు ట్రై చేయొచ్చు అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఇన్ఫినిక్స్ Note 60 Pro గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా మేము చేయండి, ప్రతి కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దిస్ చరణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.